బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్వేష్ అరెస్టుకి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి జోరుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కారణం, హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. వన్స్ తెలంగాణ పోలీసులు ఎంట్రీ ఇస్తే సీన్ ఎలా ఉంటుందో చాలా మందికి అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు అన్వేష్ పరిస్థితి కూడా అదేనా అనే చర్చ జోరు అందుకుంటోంది. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని విడిచిపెట్టరు. ఆ కేసు ఎక్కడి వరకు ఉన్నా ఇక్కడే ఐబొమ్మ గురించి మాట్లాడుకుంటుంటారు. ఐబొమ్మ అనేది ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ఆ కేసుకి సంబంధించి ఎలా హ్యాండిల్ చేశారనేది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న అన్వేష్కి సంబంధించి అన్వేష్ ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ యూజర్ ఐడి ఆ డీటెయిల్స్ కావాలని ఇన్స్టాగ్రామ్కు లెటర్ రాశారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్కు నోటీసులు పంపబోతున్నారు పోలీసులు. హిందూ దేవతలను అన్వేష్ కించపరిచాడంటూ హైదరాబాద్ సహా తెలంగాణ సంబంధించి అంటే తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా కంప్లైంట్స్ నమోదయ్యాయి, చాలా కేసులు నమోదయ్యాయి పలు పోలీస్ స్టేషన్స్లో. అన్వేష్ అరెస్టుకి ఇటు హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్, ఖమ్మంలలో కేసులు నమోదయ్యాయి. మరి ముఖ్యంగా కరాటే కళ్యాణి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు మిగిలిన కేసెస్ కూడా ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సో ఇప్పటికీ తీసుకొచ్చే అవకాశం ఉందా? దొరుకుతాడా? ఎందుకంటే థాయిలాండ్ అంటున్నారు, మలేషియా అంటున్నారు, అక్కడి నుంచి చైనా వెళ్ళిపోయాడు అంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో ఈజ్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆర్ ఇండియా? అట్లీస్ట్ ఇండియాకి తీసుకురాగలరా? అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ తీసుకురాకపోతే ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఆర్ ఎటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి? దానికి సంబంధించి అతగాడిని ఇక్కడికి ఇండియాకి తీసుకురావడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఛాన్సెస్ ఏంటి, వీటి గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న తరుణం. సో మీరు కూడా కాల్ చేసి ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చినికి గాలివానగా మారుతోంది. ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తున్నాడు. ఎవరైతే తన గురించి మాట్లాడుతున్నాడో, ఎవరైతే తనకి వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు అన్వేష్ అనేది వినిపిస్తున్నమాట. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రధానంగా ఎవరైతే సో కాల్డ్, నేను ఇక్కడ ఎవరి పేరుని ప్రస్తావించట్లేదు బికాస్ ఇక్కడ ఎవరికి హైప్ ఇవ్వడానికి, ఎవరిని తక్కువ చేయడానికి నా ఉద్దేశం కాదు. ఇక్కడ వినిపిస్తున్న మాట ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. నేను ఆ డీటెయిల్స్ ఏవి చెప్పను. ఎందుకంటే కనుక ఒకరికి హైప్ ఇచ్చినట్టు భావించే అవకాశం ఉంటుంది, లేకపోతే ఒకరిని తగ్గించినట్టు, ఒకరికి కించపరిచినట్టు ఇటువంటి డిఫరెన్సియేషన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి మీరు చూడొచ్చు, చేతిలో ఒక వినాయకుడి బొమ్మ, అలాగే భగవద్గీత చిన్నది, ఆ రెండింటిని పట్టుకొని తను చూపిస్తున్న సందర్భం. సో ఇప్పుడు నిజంగా ఛాన్సెస్ ఉన్నాయా? పట్టుకొచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కాల్స్ బజ్ అవుతున్నాయి, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు మనతో పాటు బీజేపీ నేత కరాటే కళ్యాణి మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ నేత అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఆన్ అన్వేష్. రియాక్షన్స్ చూద్దాం. రాత్రి కళలోకి నాకు ఆంజనేయ స్వామి కనిపించాడండి. ఆంజనేయ స్వామి కనిపించి నా పేరు చెప్పి, అంటే ఆంజనేయ స్వామి పేరు చెప్పి, ఒక విధవ ఈ దేశంలో కాకుండా, అంటే భారతదేశంలో కాకుండా బయట ఏదో దేశాల్లో తిరుగుతూ నా పేరు చెప్పుకుని, నా పేరు మాత్రమే కాకుండా మా దేవుళ్ళు అందరి పేర్లు, అంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడి పేరు, సుబ్రహ్మణ్య స్వామి పేరు, ఇవన్నీ చెప్పుకుంటూ నా అన్వేష్ అనేవాడు హిందువుల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సో అది కాకుండా ఏదో బత్తాయిలు గిత్తాయిలు అని మాట్లాడుతున్నాడు. వాడు ఇంకొకసారి గనక హిందువులు మోసం చేసే పని కానీ బత్తాయిలు గిత్తాయిలు అని మాట్లాడితే గనక వాడిని బెత్తం పట్టుకుని బయట పూజ చేయనన్నా అని చెప్పి నాకు రాత్రి ఆంజనేయ స్వామి కల్లో కనబడి చెప్పాడు. సరే, నా అన్వేషకు కూడా ఇది చెప్పాడని అతను చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఏమి పేటెంట్ హక్కు నా అన్వేషకు కాదు, మాత్రమే కాదు కదా, అందరికి కనిపిస్తాడు. నాకు కూడా కనిపించాడు. నాకు కూడా కనిపించి అన్వేష్ అనేవాడిని ఎక్కడ కనబడితే అక్కడ బెత్తం పట్టుకుని బడిత పూజ చేయనన్నా అని చెప్పాడు. అది మాత్రమే కాకుండా మన హిందువులందరికీ కూడా చెప్పినన్నా, నా పేరు, రాముడి పేరు, వినాయకుడి పేరు, సుబ్రహ్మణ్య స్వామి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా చెడగొడుతున్నాడు. సీతమ్మ వారి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. వాడిని ఎక్కడ కనబడితే అక్కడ హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే బెత్తం పట్టుకుని బడిత పూజ చేయండి అని చెప్పి మన హిందువులందరికీ చెప్పినా అన్న అని చెప్పి రాత్రి కల్లో నాకు ఆంజనేయ స్వామి కనబడి చెప్పాడండి. అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. రియాక్షన్కి సంబంధించి సో ఇది బహుశా బయట ప్లే చేయడానికి కాస్త ఇబ్బందికరంగా అని ఉండే, అంటే కాపరేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ బయట అనేది కాస్త మీకు ప్లే చేసి చూపించిన. ఆఫ్ కోర్స్ మీరు అందరూ చాలామంది చూస్తూ ఉంటారు. తనకు ఆంజనేయ స్వామి కల్లో కనిపించాడని, కల్లో కనిపించిన 2026లో తను ఏం చేయాలో తనకు డైరెక్షన్స్ ఇచ్చాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు తన వీడియోలో.
సో నిజంగా ఆంజనేయ స్వామి తనకి కల్లో కనిపించాడా లేదా అనేది ఎవరు మనం సర్టిఫై చేయలేం, బికాస్ అది తన కళ, తన కల్లో కనిపించడం లేదని తన భావ వ్యక్తీకరణ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ క్రమంలో రెండు అంశాలు ఇక్కడ మళ్ళీ చర్చకు వస్తున్నాయి. ఒకటి తన అరెస్ట్ గురించి అయితే, రెండోది 2026లో ఇండివిజువల్స్ని టార్గెట్ చేయబోతున్నాడా. తన మాటల్లో ఆంజనేయ స్వామి పేరు చెప్పి ఎవరైతే బత్తాయి అంటూ కొన్ని పేర్లను ప్రస్తావించాడు, కోర్స్ చెప్పినట్టుగా తెలపనట్టుగా. సో అక్కడ కూడా చిన్న బైఫర్కేషన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. నేను అంటుంది వీళ్ళని, పర్టికులర్గా వీళ్ళని కాదని చెప్పి. సో తన ఇంటెన్షన్స్ ఏంటి, ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు, ఒకళ్ళు టార్గెట్ చేస్తే ఎలా ఉండబోతుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరాటే కళ్యాణి బీజేపీ నేత, అలాగే హైకోర్టు అడ్వకేట్ అండ్ బీజేపీ నేత కృష్ణకాంత్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కరాటే కళ్యాణి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణి గారు, ఆల్రెడీ ఎవరైతే తన మీద వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు, ఇండివిజువల్గా టార్గెట్ చేయడం ప్రారంభించాడు. సో ఎవరైతే తన వ్యతిరేకలం వినిపిస్తున్నాడో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడనే పదం వినిపిస్తోంది. ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరి పేరు తీసుకొచ్చి తీవ్ర చర్చనాశనం అవుతోంది. సో వాళ్ళ పేరు నేను బయట పెట్టట్లేదు, తీయను కూడా ఇక్కడ. సో నెక్స్ట్ కరాటే కళ్యాణే టార్గెట్టా అన్వేష్కి? అంటే అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను టార్గెట్ అంటే వాడు నా పేరు తీయడానికి ఇప్పటికే భయపడుతున్నాడు అండి. ఆల్రెడీ బత్తాయిలు, ఆరెంజ్, సాఫ్రాన్ అన్నాడంటేనే మేము ఆల్రెడీ బీజేపీ నేత అని వాడికి తెలుసు, హిందుత్వవాదిని అని తెలుసు. అంటే వాడు ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా మమ్మల్ని అంటున్నాడు, మమ్మల్ని అందరినీ అంటున్నాడు. కాకపోతే పేరు తీయట్లేదు, ఎందుకంటే నా పేరు తీయడానికి వాడికి భయం. ఎందుకు భయం అంటే ఆల్రెడీ ఎన్ని కేసులు పడుతున్నాయి, ఏ విధంగా ఉన్నప్పుడు ఇంకొక కేసు పడుతుందేమో అని తీయట్లేదు, అంతే తప్ప డైరెక్ట్గా చెప్తున్నాడు. రాముడి పేరు చెప్పుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఎవరండి రాముడి పేరు చెప్పి చేస్తున్నారు? వాడికి ఏదో కళ్ళకు వచ్చాడంట ఆంజనేయ స్వామి. నాకైతే మాత్రం నాకు రామ పరివారం అంతా కళ్ళకు వచ్చి, ఆంజనేయ స్వామి నీకు శక్తిని ఇస్తున్నా, నువ్వు ఖచ్చితంగా వాడి కుప్పుగెంతులన్నీ కూడా అసలు వాడు ఆడుతున్న ఆటలన్నీ ఆట కట్టాలంటే వాడు అంటే ఎలాగైనా సరే వాడు ఆట కట్టించాలి అంటే ఒక ఆడపిల్లనే కన్ఫామ్ గా మాట్లాడడానికి సరిపోతుందని నాకే శక్తినిచ్చి నాకు కేసు పెట్టేటట్టు శక్తిని ఇస్తేనండి నేను కేసు పెట్టా. నాకు ఎప్పుడు రోజు కనిపిస్తారండి స్వామి, రోజు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి అంటే రాముడు, కృష్ణుడు అందరూ కనిపిస్తారు. అమ్మవారి ఏం చెప్తుందంటే ఆయనకి ప్రత్యేకంగా కనిపించి మీరు 2026లో ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే కండువా కప్పుకొని ఇటు ఒకప్పుడు ఒకలా ఉన్నారు, కండువా కప్పుకొని వాళ్ళు చాలా పునీతులు అయిపోయారని అర్థం వచ్చేలా మాట్లాడుతూ వాళ్ళ సంగతి చూడు అని చెప్పి తనకు డైరెక్షన్స్ ఇచ్చారట. సో ఆ లెక్కలో మీరు కూడా ఉన్నారా తన దృష్టిలో? నాకు కూడా ఇచ్చారు. మరి నేనున్నాను. అతను క్లియర్ గా ఉంది కదా, అందులో చెప్తున్నాడు కండువా కప్పుకునండి. నేను ఎప్పుడు కప్పుకున్నా, ఇప్పుడు కప్పుకోలేదు, ఆ వెధవుకు తెలియదేమో. సో నేనేమంటానంటే నేను ఖచ్చితంగా రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. కాబట్టి స్వామి మీద భారం వేసి మేము ముందుకెళ్ళిపోతున్నాం. కేసు అయింది, ఆ కేసు ముందుకెళ్తుంది. వాడివన్నీ క్లోజ్ అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాడికి ఇప్పటికే భయం పట్టుకుంది. వాడు మాట్లాడడానికి కూడా మాట తడబడుతున్నాడు. వాడు బూతులు మాట్లాడకుండా ఏదో చేసేస్తేనంత మాత్రాన వాడిని ఎవ్వరూ నమ్మరు. వాడు ఎంత వెధవో ఎంత రోగో అందరికీ అర్థమైపోయింది. వాడు ఒక సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. అలాంటి వెధవల్ని ఎంత తొందరగా మీరు అన్ఫ్రెండ్ చేసుకుంటే, అన్బ్లాక్ చేసుకుంటే, వాడి మీద రిపోర్ట్లు కొడితే, అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది భారతదేశానికి, దేశానికి, ధర్మానికి కూడా. సో నాకు ఆంజనేయ స్వామి, సీతమ్మ వారు, అలాగే రామస్వామి నాకు ఇచ్చిన శక్తి మేరకే నేను ఈరోజు కేసు పెట్టాను. వాడికి కళ్ళకు వస్తారో రారో కానీ మాకైతే కళ్ళకు రోజు వస్తారండి. ఇలాంటి వెధవలు ఆట పట్టమని అమ్మవారి శక్తి ఇస్తూ ఉంటుంది. మేము ఆ శక్తిని గుంజుకొనే ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి వాడికి ఏమి కళ్ళకు వస్తారో మాకైతే కన్ఫర్మ్ లేదు, కానీ నాకైతే కళ్ళకు వచ్చి చేశారు కాబట్టి నేను కేసు చేయించాను. ఈ పోలీసు వారు సజ్జనార్ గారు కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్టు, వారికి కూడా వినతి చెప్తున్నాను నేను. అయ్యా సజ్జనార్ గారు, మీరు వాడితో మాట్లాడారు, వాడు ఎంత వెధవో మీకు తెలుసు, వాడు వెధవని తెలిసింది. ఇంకా ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ, అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే భారతదేశ పౌరులుగా వాడికి పాస్పోర్ట్ సీజ్ చేయించి వాడు మొత్తం ఎక్కడ వాడి ఫేస్ కనబడితే యూట్యూబ్లో ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేయించి, ఆ తర్వాత వాడికి సంపాదించిన డబ్బులన్నీ కూడా సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భారతీయులు ఇచ్చిన ముష్టి అది, వాడికి వద్దట ఆ డబ్బు, భారతీయులు ఇచ్చిన ముష్టి. కాబట్టి వాడు సీజ్ చేసేసేయండి. ఏదైనా అనాథాశ్రమంకో లేకపోతే ఏదైనా అయోధ్య రామాలయంకో ఇచ్చేయండి. కళ్యాణ్ గారు తను అంటున్న మాట మీరు వినే ఉంటారు. తను ఏమంటాడంటే 2026లో నేను పక్కాగా మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. ఎవరైతే సోకాల్డ్ అనే ఒక బత్తాయి అనే పదం తను ప్రయోగించాడు కాబట్టి నేను ఆ మాట అనడం జరుగుతోంది. ఎవరైతే 2026లో వీళ్ళని టార్గెట్ చేస్తాను, మరి ముఖ్యంగా కండువా వేసుకొని సోకాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడలేదు అనేది తను అంటున్న మాట.
బత్తాయి అనేది సార్ ఒక 2 వర్గాల వారు మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. నేను వాళ్ళని ఇప్పుడు చెప్పక్కర్లేదు. మేము బత్తాయిలము లేకపోతే ఇంకేంటో వాడికి ఉగ్గుపాలతో సహా కక్కించకపోతే ఆరెంజ్ సాఫ్రాన్ ఫ్లేవర్ ఏంటో, సాఫ్రాన్ పవర్ ఏంటో ఎలా ఉంటుందో చూడమని చెప్పండి వాడిని. ఆ వెధవని రాసి పెట్టుకోమనండి. 2026 కరాటే కళ్యాణి చెప్తుందని చెప్పండి. అవసరమైతే 2026 వాడు చెర్లపల్లి జైల్లో లెక్కలు పెడతాడు. భారతదేశం వచ్చి ఊచలు లెక్కలు పెట్టిస్తాం. ఈ సాఫ్రాన్ పవర్ ఏంటో చూపిస్తాం, హిందుత్వవాదులు పవర్ ఏంటో చూపిస్తాం, సాధు పొంగుల మహిమ ఏంటో చూపిస్తాం. వీడేమైనా పెద్ద ఏదో మునిలాగా తపస్సు చేసినట్టుగా వీడు శాపాలు పెడితే అయిపోతాయి అనుకుంటున్నారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా పవిత్రమైన సీతామాతను ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రతి మగవాడు కూడా తల్లిలా భావిస్తాడు సీతామాతని. అలాంటి సీతామాతను అన్న ఈ వెధవకి ఈ భారతదేశం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ సాఫ్రాన్ యోధుల గురించి మాట్లాడే అర్హత కానీ లేదండి వీడికి. ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. వీడిని అసలు భారతీయుడిగా గుర్తించడమే మన కర్మ. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా కర్మ. ఈరోజు ఈ వెధవ గురించి ఇంత చర్చ నడుస్తున్నాడు, ఇంకా బాధ. కాబట్టి ఇలాంటి వెధవల్ని మాత్రం ఆంజనేయ స్వామి తోక తీసుకొని కొడతాడు ఒక్కసారి. ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుతూ భారతీయుల్ని రేపిస్టులు అనడం, భారతీయులందరూ చేతకాని వాళ్ళు అనడం, హిందువులందరూ ఇంత నపుంసకులు అనడం. వీడు ఎవడండి అసలు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వీడు ఏం మాట్లాడుతున్నాడండి? భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉండి వెధవ నువ్వు తిన్న అన్నంలోనే అక్కడ రాళ్ళు వేస్తున్నావే. నువ్వు భారతదేశ పౌరుడిగా చెప్పుకున్నప్పుడు నువ్వు గర్వించాలి. నువ్వు పుట్టేవరా భారతదేశంలో నెల గర్వించకుండా భారతదేశం అది వేస్ట్ దేశం అని మాట్లాడితే చెప్పు తెగేటట్టు కొడతారండి ప్రతి ఒక్కరు కూడా. కన్ఫామ్ గా చెప్తున్నాం. ఏమైనా పర్వాలేదు, నాకు వాడు దొరకాలి ఒక్కసారి అంతే. నిజంగా నా కరాటే నేను బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times. ఆ బ్లాక్ బెల్ట్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వీడికి మాత్రం చూపిస్తాను సార్, వాడిగా దొరికితే. నిజంగా అంత కోపంతో రగిలిపోతున్నారు. నాలాగా ప్రతి ఆడపిల్ల, ప్రతి హిందుత్వవాది, ప్రతి బీజేపీ నాయకులను అంటున్నాడు, యోగులను అంటున్నాడు, పుంగవులను అంటున్నాడు, మహాయోధులను అంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. అంటే వీడు అందరినీ ఒకే ఘాటికి ఎట్లా కడతాడండి? ఎలా కడతాడు? వీడు ఎవడండి అసలు? ఆఫ్టర్ ఆల్ కోడికిసుక గొట్టం వీడు మాట్లాడతాడండి? వీడు ఎవడండి అసలు మాట్లాడడానికి? వీడి గురించి మనం అసలు వాడిని ఎందుకు లాక్కు రావట్లేదు? ఇప్పుడే చెప్తున్నామండి, ఎంతవరకైనా వెళ్తాం. వాడి పాస్పోర్ట్ సీజ్ అవ్వాలి, అలాగే అన్నీ కూడా సీజ్ అయ్యే వరకు కూడా నేను పనిచేస్తానండి. నేను పనిచేస్తా, పక్కాగా పనిచేస్తా. నేను మాత్రం వీడిని వదలను. కళ్యాణ్ గారు కంటిన్యూ చేద్దాం. అసలు సాధ్యం అవుతుందా? మీరు కంప్లైంట్ నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, బట్ తీసుకురావడం సాధ్యమేనా? ఎందుకంటే హైకోర్టు న్యాయ అడ్వకేట్ గా ఉన్నారు, దాంతో పాటు బీజేపీ నేతగా ఉన్నారు. కృష్ణకాంత్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. ఒకసారి అందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ కళ్యాణ్ గారు, నేను ఒక్క నిమిషం చెప్తాను. నేను ఇక్కడ 7 రోజుల పాటు వాడు ఏదైతే సీతామాతను అన్నాడో అందుకోసం రామాయణ సప్తాహం పెట్టానండి మోతీనగర్ శంకర్ మఠంలో. 7 రోజులు రామాయణం వినిపిస్తున్నా. రేపటి రోజు నేనే గానం చేయబోతున్నా సీతా కళ్యాణం. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి తనికెల భరణి గారు వచ్చారు, నేను వెళ్ళాలి. దయచేసి నాకు సెలవు ఇప్పించండి, మిగిలిన వాళ్ళతో కంటిన్యూ చేయండి. నా ప్రోగ్రామ్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. వాడి వల్ల రామ కళ్యాణం ఎలా జరిగిందో చూపించడానికి పెట్టాను సార్, అర్థం చేసుకోండి. ధన్యవాదాలు. రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒకసారి నేను హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకాంత్ గారు, తీసుకురావడం సాధ్యమేనా? ఇటు వెనక్కి తీసుకురావడం సాధ్యమేనా? తప్పకుండా సచిన్ గారు, వాడిని తీసుకురావడం సాధ్యమే. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పినట్టు, మొన్న మనం డిబేట్ లో కూడా మాట్లాడుకున్నట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మీద ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ థ్యాంక్స్ టు కరాటే కళ్యాణి గారు అండ్ వారి టీమ్. దే హావ్ డన్ ఎ వెరీ కమెండబుల్ జాబ్. మంచిగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చి ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీస్ వారికి కూడా థ్యాంక్స్ టు దెమ్. ఇమీడియట్ గా కంప్లైంట్ తీసుకొని దాని పరంగా వాళ్ళు చర్యలు స్టార్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు పరంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా లెటర్ రాయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ కూడా వాటిని ఇన్ఫర్మేషన్ కోరడం జరిగింది. ఇదంతా ఒక మంచి ముందడుగు అని చెప్పి నేను అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్దాం అనుకుంటున్నాను మీకు అండ్ ఆర్టీవీ ప్రేక్షకులకి. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో సార్. మీరు అండ్ ఆర్టీవీ మేనేజ్మెంట్ అండ్ సచిన్ గారు, మీ అందరు కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే మా హిందుత్వ వాదుల ఒక ఆవేదనని మీరు ఇవాళ రోజు తీసుకొని డిబేట్ ద్వారా మొన్న ఇదంతా ఒక ఉధృతంగా తీసుకెళ్లి దీన్ని ఒక విధంగా
సరైన విధంగా వెళ్లే విధంగా దశానిర్దేశం అయ్యే విధంగా మీరు చేశారు. బట్ కృష్ణకాంత్ ఆల్ థ్యాంక్స్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద వ్యూయర్స్ అండి. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే వాళ్ళు వినిపిస్తున్న గలం మాత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కనుక ఇస్ ఇట్ రియల్లీ పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఎన్నో కేసెస్ చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. అఫ్ కోర్స్ తను పెద్దవాడ చిన్నవాడ విషయం పక్కన పెడితే ఎందుకో ఛాన్సెస్ తక్కువై ఇన్ని రోజులు జరుగుతోంది, ఇన్ని రోజులు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కేసెస్ అయితే నమోదవుతున్నాయి, ఎఫ్ఐఆర్ వరకు వెళ్తుంది, కానీ తీసుకురావడం ఎక్కడ సాధ్యం కావట్లేదంటే సంథింగ్ ఎల్స్ ఫిషీ అనే మాట వినిపిస్తుంది. సో నిజంగా సాధ్యమా కాదా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ముందు థాయిలాండ్ అన్నాడు, థాయిలాండ్ మాట వినిపించింది, ఆ తర్వాత మలేషియా వినిపించింది, ఇప్పుడు చైనా అని వినిపిస్తోంది. ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఎలా వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అట్ ద సేమ్ టైం పాప ఇన్స్టా అంటే అఫ్కోర్స్ సారీ పాపన మాట తీసేస్తున్నాను, ఇన్స్టా వాళ్ళకి లేఖ రాశారు, వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వగలరు, ఎక్కడ ఉన్నాడు లేకపోతే తన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వగలరు, కానీ లొకేషన్ ట్రేసింగ్ అనేది ఇంటర్పోల్ కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అయితే కనుక ఇస్ ఇట్ దట్ మచ్ ఈజీ? అదంతా ఈజీ అయినా మళ్ళీ తీసుకురావడం సాధ్యాలు ఏంటండి? యా డెఫినెట్ గా సచిన్ గారు, ఇదంతా సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. మన యొక్క చిత్తశుద్ధి, మన యొక్క పట్టుదల గట్టిగా ఉంటే డెఫినెట్ గా మనం తీసుకురావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు పోలీసు వారు ఆల్రెడీ ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టారు కాబట్టి నేను ఇందాక మాట్లాడినట్టు దాని పరంగా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను ఇప్పుడు కోర్టులో ఎప్పుడైతే ఇది ఇన్వెస్టిగేషన్ చేసి వాడు ఎక్కడున్నాడో వాడికి నోటీసులు పంపించి, ఒకవేళ వాడు ఎక్కడున్నాడో తెలియకపోతే వాడికి ఏ విధంగా వాడి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడం. ఇవాళ రోజు సచిన్ గారు మనకున్న ఇప్పుడు టెక్నాలజీని ఆధారితంగా లొకేషన్ ట్రేస్ చేయడం పెద్ద మ్యాటర్ కదా. ఎందుకంటే చాలా మంది దగ్గర వాడి యొక్క ఫోన్ నెంబర్ ఉంది, వాడు వాడే ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్లు అవి కూడా కొన్ని నెట్ లో అవైలబుల్ ఉన్నాయి, వాడు పెట్టే వాట్సాప్ మెసేజ్లు కానీ అవి కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు చూపిస్తున్నారు. సో వాడి ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు వాడి ఫోన్ నెంబర్ ఆధారితంగా వాడిని ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు. సైబర్ సెల్ వాళ్ళు మన దేశంలో, ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, చాలా బాగా పనిచేస్తారు. సో ఈజీగా మన పోలీస్, పంజాగుట్ట పోలీస్ వారు ఇప్పుడు అండ్ ఇతరత్ర విశాఖపట్నంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల, ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్స్ బోత్ ఐఎమ్ అపీలింగ్ టు బోత్ తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్ర, నా స్టేట్ ఆంధ్రప్రదేశ్ వారి పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ఈ విధంగా ఏమి అపీల్ చేస్తున్నాను అంటే, డెఫినెట్ గా వాడి పరంగా ఇది మీరు సైబర్ క్రైమ్ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని, మీ స్టేట్ యొక్క సైబర్ క్రైమ్ హెల్ప్ తీసుకొని వాడు ఎక్కడున్నాడో వాడిని ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు. వాడి ఫోన్ నెంబర్ ద్వారా, వాడి యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా, అండ్ ముఖ్యంగా వాడి ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నాడో దాని పరంగా కూడా వాడు లొకేషన్ ట్రేస్ చేయొచ్చు సార్, నాట్ ఓన్లీ జస్ట్ ఫోన్ నెంబర్. సో వాడిని ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు. ట్రేస్ చేసిన తర్వాత వాడు ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకొని ఆ దేశం యొక్క ఎంబసీతో, మన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన దేశంలో, వాళ్ళ ద్వారా ఆ దేశం యొక్క ఎంబసీతో వాళ్ళతో మాట్లాడి అక్కడున్న పోలీసు వారిని అప్రమత్తం చేసి వీడి మీద కేసు ఉంది, వీడిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి మాకు తరలించండి అని చెప్పి అడిగితే డెఫినెట్ గా అవుతుంది సార్. సో ఇవన్నీ అవ్వాలంటే కొద్దిగా ప్రొసీజర్, వీ హావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఆఫ్ లా కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది, అది మాత్రం కాదనిలేము, కానీ ఖచ్చితంగా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి వాడు ఎక్కడున్నాడో ఇది వాడు ఇంకా రావట్లే కాబట్టి వాడు డెఫినెట్ గా ఇప్పుడు రెస్పాండ్ కాడు, వాడికి నోటీసులు పంపిద్దామంటే వాడు రాడు. పోలీసు వారు వాడిని రీచ్ అవడానికి ట్రై చేస్తారు, వాడు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్ గా పోలీసు వారు ఏం చేయొచ్చు అంటే, మెజిస్ట్రేట్ గారి ద్వారా NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయించచ్చు. నెక్స్ట్ అలాగే LOC లుకౌట్ నోటీస్ కూడా ఇష్యూ చేయించచ్చు. ఎందుకంటే మనకు తెలుస్తుంది అతని యొక్క ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక విధంగా ఏ విధంగా అయినా అతను ఒకవేళ ఫ్యామిలీని కలవడానికి దేనికో ఇండియాకి వస్తే ఖచ్చితంగా లుకౌట్ నోటీస్ ఆల్రెడీ అమల్లో ఉంటుంది కాబట్టి పోలీసు వారు ఇష్యూ చేస్తే ఆ లుకౌట్ నోటీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా సరే మన దేశంలో ఎక్కడ అతను ల్యాండ్ అయినా ఇమీడియట్ గా అప్రమత్తమై అతను అరెస్ట్ చేసేస్తారు. సో లుకౌట్ నోటీస్, సో NBW లుకౌట్ నోటీస్ ప్లస్ పాస్పోర్ట్ ఇంపౌండింగ్. పాస్పోర్ట్ మనం మొన్న కూడా డిస్కస్ చేసాం, పాస్పోర్ట్ కూడా సస్పెండ్ చేయొచ్చు. సో పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 క్లియర్ గా చెప్తుంది అదేంటంటే పాస్పోర్ట్ అథారిటీస్ కి వాడి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసే హక్కు ఉంటుంది. సో దానికి అనుగుణంగా మెజిస్ట్రేట్ గారు దానికి అనుగుణంగా ఆర్డర్ ఇవ్వాలి. మెజిస్ట్రేట్ గారిని ఇప్పుడు ఎవరైతే NBW కూడా ఇష్యూ చేస్తారో వారినే, సార్ వీరు ఇట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు, వీడు దొరకట్లేదు, వీడి మీద నేను కేసులు ఉన్నాయి బట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, దయచేసి వాడు ఇండియాకి రావట్లేదు కాబట్టి వాడు పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసే విధంగా మీరు ఆర్డర్ ఇవ్వండి అని మెజిస్ట్రేట్ వారిని మన పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్ పీటర్ గారు అడిగితే డెఫినెట్ గా వాడి పాస్పోర్ట్ ఇంపౌండ్ అయ్యే విధంగా ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ప్రకారంగా మన లోకల్ పాస్పోర్ట్ అథారిటీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేసి వాళ్ళకి అది పంపిస్తే దాని ప్రకారంగా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వాడి యొక్క పాస్పోర్ట్ ని సస్పెండ్ చేసి ఇంపౌండ్ చేస్తారు. సో ఆ విధంగా సచ్చినట్టు గా ఇండియాకి రావాల్సిందే వాళ్ళు. సో సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ చేద్దాం. బట్ ఇక్కడ మీరు చూస్తున్న నెంబర్స్ ఎలా ఫాలో అవుతుంది అనేది, తనకి రెండు ప్రొఫైల్స్ ఉన్నాయి, ఒకటి నాన్ వేసిన, ఇంకొకటి
ఐ థింక్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఉంది. బట్ తను అంటున్న మాట ఏంటంటే కనుక అఫ్కోర్స్ నా గురించి ఎంత చర్చ జరుగుతుందని తెలుసు, కానీ నేనేం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేనేం పట్టించుకోను, నేను చూడను నా మీద ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది తను అంటున్న మాట. ఇక రెండోది, ఎవరైతే ఇండివిజువల్గా నాకు తెలిసిన వాళ్ళు కొంచెం బాగా చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా కనుక నా గురించి మాట్లాడితే నేను టార్గెట్ చేస్తాను అర్థం వచ్చేలా తన ప్రవర్తన ఉంది అనేది ఇటు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. సో ఎలా చూడాలి దీన్ని? ఎందుకంటే రెండు మాటలు తను అంటోంది. ఒకటి, తన గురించి ఏం జరిగినా నేను పట్టించుకోను, ఎందుకంటే నా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని తానే అంటాడు, పట్టించుకోవద్దని చెప్తానే అంటాడు. సో ఈ రెండు మాటలు, ఈ రెండిటితో పాటు తనన్న మాట ఇంకోటి ఏంటంటే నేనేం పట్టించుకోను అంటూనే ఇండివిజువల్గా ఎవరైనా కనుక తను అంటే ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు కొంచెం బాగుంది అనే వ్యక్తులు కనుక తన మీద నెగిటివ్గా మాట్లాడితే హీస్ టార్గెటింగ్ ఇండివిజువల్ అనేది ఇంకొక మాట. సో ఎట్లా హౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్? సార్ ఒకటి సార్, ఇప్పుడు దేశం బయట కూర్చొని పిచ్చివాగుడు వాగే ఒక పిచ్చి కుక్క లాంటి వాడికే అంటున్నప్పుడు మన మతం గురించి మన దేశంలో ఉండి మనం ఫైట్ చేస్తున్నప్పుడు మనకెంత ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే దేశం బయట కూర్చొని భారతీయుల విశ్వాసాలను హిందూ సంస్కృతిని అవమానించే హక్కు ఎవరికి లేదు. సో వాడు వేరే దేశంలో కూర్చొని సిగ్గు లేకుండా, వాడు మన భారతీయుడు అని చెప్పుకుంటున్నాడు ఇంకా సిగ్గు లేకుండా, మళ్ళీ అలాంటిది వాడు మన భారతీయులు ఒక ఇచ్చే డబ్బులతోనే కుక్క బిస్కెట్లతోనే ఒక కుక్కలాగా బతుకుతున్నాడు వాడు. సో అలాంటి కుక్క ఇవాళ రోజు బయట దేశంలో కూర్చొని నేను ఎవరేమన్నా నేను పట్టించుకోను, నేను ఇష్టం వచ్చినట్టుగా వాగుతాను, మన హిందూ దేవతల్ని అందరినీ నేను అవమానించిన తర్వాత జనాలు దాని మీద రియాక్షన్ వస్తే నేను పట్టించుకోను, దులిపేసుకుంటా అని అంటే కుదరదు సార్. అందుకని వాడి మీద వాళ్ళ కేసులు పెడతాం జరిగింది, చట్టపరంగా వాడి మీద చర్యలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ గా వాడు టార్గెట్ చేస్తా అంటున్నాడు. ఏం పీకుతాడు సార్ వాడు ఇండివిజువల్ గా టార్గెట్ చేసి? వాట్ కెన్ ఈ డూ? ఇండివిజువల్ గా వాడుకున్న తొక్కల ఛానల్లో ఒక తొక్కల ఫాలోవర్స్ మధ్య తొక్కల వీడియోలు పెట్టుకొని ఒక వర్డ్ తొక్కలో ఫాలోవర్స్ అని మన పదాన్ని మినహాయిద్దాం, ఎందుకంటే ఫాలోవర్స్ మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. బట్ తనకున్న సార్ వాడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎవరు మంచోళ్ళు కాదు సార్, కామన్ సెన్స్ ఇది. వాడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ మంచోళ్ళు ఏంటి సార్? ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా వాడు ఫాలో అవుతారా? వాడు చేసే కంటెంట్ ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చూస్తారు సార్? అంటే ఇప్పుడు నేను అనేది అంటే ఈజ్ నథింగ్ బట్ ఈస్ జస్ట్ ఒక విధంగా ఏం చెప్పాలంటే వాడి వీడియోస్ అన్ని ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉమెన్ గురించి గలీజ్ గా ఒక వాళ్ళని యొక్క గలీజ్ గా మాట్లాడుకుంటూ వాళ్ళని ఆ వీడియోస్ ఎలా చూపిస్తారు సార్, ఎలా పోర్ట్రే చేస్తారు? వాడు ఉమెన్ ఎంత అసహ్యంగా ఉన్నాయి ఆ వీడియోస్ అవి. మళ్ళీ పైనుంచి ఏవో చెత్త మాటలు, ఆటగాడు అదేదో చెత్త వాడని వాగుతూ ఉంటాడు, ఆటగాడు ఆటలు పెడుతూ ఉంటాను, ఏవో సంథింగ్ ఏవో ఇడియోటిక్ గా చాలా మాట్లాడుతుంటాడు. అదేదో కొద్దిగా ఈ చిన్న బచ్చా యూత్ కి, ఈ జెన్సీ చిన్న యూత్ ఇప్పుడిప్పుడే కాలేజ్ చదువుతున్న వాళ్ళకి నచ్చుతాయి, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి. నిజంగా సంస్కృతి జ్ఞానం ఉన్నోడు, మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరు వాడి ఫాలోవర్స్ ఉండరు. ఇన్ని రోజులు ఏంటంటే వాడు ఒక గీత దాటలేదు. ఆ ఫాలోవర్స్ కూడా ఇప్పుడు వరకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎందుకు మరి ఆ ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏంటంటే వాడు ఒక గీత దాటలేదు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, సరే ఓకే అనేది చూస్తున్నారు వాళ్ళు కూడా. యూత్ ముఖ్యంగా యూత్ ఎక్కువ చూసారు వాడిని. కృష్ణకాంత్ గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ మళ్ళీ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ గారు, ఇక్కడ ఇంకొక రెండు ప్రశ్నలు తన మీద తీసుకురావడం జరుగుతోంది. నేను హిందువులు అనట్లేదు కానీ ఈ కండువా కప్పుకొని ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారిగా మారిపోయిన వాళ్ళు, ఒక్కసారిగా మార్పు వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. సో ఎలా చూడాలి ఈ పదాలను ఎలా చూస్తారు? ఎందుకంటే అఫ్కోర్స్ కొంతమందిలో మనుషులు మార్పులు రావచ్చు, వాళ్ళ గతంలో తప్పులు చేస్తుంటే దాన్ని హైలైట్ చేయొచ్చు, తప్పులేదు, ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేస్తాం. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే టార్గెటింగ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారా? కళ్యాణ్ ఎలా చూస్తారు దీన్ని? సార్ అసలు హిందువుల్ని క్షమాపణ అడిగి తప్పు చేశానని మామూలుగా నోరు మూసుకొని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది సార్. వాడు ఇంకా రోజుకి చిలికి గాలివాన చేసుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరండి నీతులు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి? ఒకవేళ నన్నే అన్నాడు అనుకుందాం సార్ టార్గెట్. నేను 13 ఏళ్ల నుంచి ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం చేస్తున్నాను హరికథలు చెప్తూ. నేను సినిమాలో భుక్తి కోసం వేషాలు వేస్తే వ్యాంప్ వేషాలు వేసానేమో, ఎక్కడ వ్యాంప్ వేషాలు బయట వేయలేదు నేను. నా కర్మకు నాకు ఏం జరిగినా కూడా నా కర్మ అది, నేను ఏం అనిపించాలో అది అనిపిస్తా. అలాగే కర్మ రిటర్న్స్, వాడి కర్మ అనిపించే టైం వచ్చింది, వాడు రిటర్న్ అయింది అంతే. ఒకటి మాట చెప్తున్నా అండి, నేను సినిమాల్లో వేషం వేసినంత మాత్రం బయట ఎక్కడ ఇప్పుకొని తిరగలేదండి, ఎప్పుడు పిచ్చి డ్రెస్సులు వేసుకోలేదు. సో నాకు బాధ అనిపిస్తుంది, నేను మాట్లాడతా. ఇప్పుడు ఈ విషయమే కాదు, ఏ విషయమైనా నేను ఖండిస్తా. నేనే తప్పులు చేస్తా, అందరూ ఎందుకు ఊరుకోవట్లేదు, అందరూ ఎందుకు నన్ను మరి బయట పెట్టేసి అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కండువాలు వేసుకుంటున్నారు, తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి కండువాలు వేసుకుంటున్నారు. నేనైతే 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాల కింద వేసుకున్నా కండువా. పోనీ అనుకుందాం, పోనీ అన్నీ అండి,
4-5 సంవత్సరాల కిందట వేసుకున్నా నేను కండువా. ఇప్పుడు ఏం కండువా ఎవరు కప్పుకున్నారండి కొత్తగా? ఎవరిని అంటున్నాడు వీడు? అదే అంటారంటే కండువా వేసుకోగానే మంచి వాళ్ళు అయిపోతారు, కండువా వేసుకొని భాష మారిపోతుంది, వేషం మారిపోతుంది, సడన్ గా దేవుడు. సరేనండి, వాడు తగరపాల్సి వాడిది తగరపాల్సా. వాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అందరికి మా పక్క ఊరే. నేను విజయనగరం, నా తగరపాల్సి వాడిది. వాడిని రమ్మనండి. నా గురించి చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను, ఏం చదువుకున్నాను రమ్మనండి. వాడేం చదువుకున్నాడు, వాడేం చేశాడు, వాడి బూతులు మాట్లాడుతున్నప్పుడు వాడికి సంస్కారం ఉందా లేదా వాడికి అర్థం కావట్లే. ఇప్పుడు వాడి ఫాలోవర్స్ అందరూ ఎవరండి? 14 ఏళ్ల పిల్లలండి. 14 ఏళ్ల అమ్మాయి 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానన్న వెధవకి ఫాలో చేసే వాళ్ళందరూ వాడిని పాడు చేస్తున్నాడు పిల్లల్ని. మీరు కూడా ఇలాంటివి చెయ్యండి అని. థాయిలాండ్లో ఏదో ఒక పెద్ద గ్రూప్ పెట్టాడట. మీకు ఎవరికైనా ఎంజాయ్మెంట్ కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అమ్మాయిలు సప్లై చేస్తాను. వీడు బ్రోకర్ వెధవ, వీడు బ్రోకర్ మాట్లాడుతున్నాడు. వీడు మాట్లాడే మాటలకి ఏంటి సార్ శాంటిటీ? వీడి గురించి మనం అసలు మాట్లాడమే వేస్ట్. వీడు వెధవన్నారు వెధవ. వీడు మళ్ళీ నీతులు వల్లిస్తున్నాడు. దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్టుంది. దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. వేదాలను కూడా మనం తక్కువ చేసినట్టు అవుతుంది వాడి గురించి మాట్లాడితే. అంటే అంత తప్పు అంటే ఒక విధంగా చెప్తారు కదండి, వేదాలు వల్లిస్తే అవి వల్లించినా కూడా పర్లేదు, వీడు వల్లిస్తున్నాడు మహానుభావుడు. అంత భయంకరంగా ఉంది వీడి పరిస్థితి. వీడిని ఏంటండి మా వేద ప్రమాణంగా మా స్వామివారు మాకు ఎలా ఉంటారు, ఏంటి ఆయన స్వరూపం ఏంటి, అమ్మవారి ఎంత భక్తితో ఆమెను కొలుస్తామన్నది మాకు అన్నీ ఉన్నాయండి. వీడు ఒక్క శ్లోకాన్ని అర్థం చెప్పగలడా? ఒక్క శ్లోకం గురించి మాట్లాడగలడా? ఒక భగవద్గీత చెప్పేశాను నేను, భారతం అంతా చెప్పేశాను అంటాడు. మళ్ళీ పిచ్చిగా ఏమో రామాయణం చెప్తాను. అందులో ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? వీడు క్లియర్గా బైబిల్ పట్టుకొని ఇన్ని దేశాలు తిరిగానంటే యేసు ప్రభు వారు నాకు అనుమతి ఇస్తేనే తిరిగాను, అతను కృప లేకపోతే అవదని ఒక వీడియో ఉంది. మొన్నేమో భగవద్గీత పట్టుకున్నాడు. అంటే వీడు భక్తి కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతుంది, ఎన్ని బొంకుతున్నాడో వాడికి అర్థమవుతుంది. తనంటుంది ఏంటంటే అసలు మీరెవరు, నేను హిందూ కాదని చెప్పడానికి మీరెవరు అనేది అక్కడ వాడే చెప్పాడు. నో, నేను చెప్పలేదు, వాడే చెప్పాడు. వాడి నోటితో చెప్పాడు. మీరు వెళ్ళండి, నా దగ్గర వీడియో ఉంది, ఆధారం ఉంది. వాడి నోటితో వాడే నేను క్రిస్టియన్ నమ్ముతాను, క్రిస్టియానిటీని యేసుప్రభు వల్లే నేను ఎన్ని దేశాలు తిరిగానని చెప్పాడు. మరి ఎవరండి? నేను నమ్ముతున్నాను, నేను యేసుప్రభునే పూజిస్తానని చెప్పాడు. వాడే చెప్పాడు, నేను చెప్పడం ఏంటి? వాడు హిందూ అని మొన్న అందరూ తిడతారు కాబట్టి సీతమ్మని అన్నారని వాడికి బ్లాక్ అయిపోద్ది కాబట్టి భయపడి ఒక భగవద్గీత పట్టుకున్నాడు వాడు. నేనేం భయపడటం లేదు, నేను అసలు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. మీరందరూ ఏమంటున్నారో తెలియదు, కానీ కొంతమంది అనే వీడియోలు మాత్రం నేను చూస్తాను. నేను చక్కగా పాత సినిమాలు చూసుకుంటున్నా, పాత జోకులు వింటున్నా, నాకేం ఫరక్ పడట్లేదు అనేది అనమాట. కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశారు కదా, అదే దాని మీద మిమ్మల్ని ఎవరి పెద్ద పట్టించుకోవట్లేదు, నేనైతే అసలు పట్టించుకోవట్లేదు. సార్ వాడు జోకర్ వాడైతే జోకర్ మాకు. మేమైతే ఒక ఆటలో అరటిపండులా తీసుకున్నాం. వాడిని మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే మన దేశం గురించి, మన ధర్మం గురించి ఎవడు మాట్లాడినా వాడికి బుద్ధి చెప్పాలి. యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. దీనికి అర్థమే తెలియదు వాడికి. ఒరే, ఎవరు నీతో ఎలా ఉంటే అలాగే ప్రవర్తించాలన్నది దీని అర్థం. కాబట్టి చెప్తున్నా ఒకటేసారి వాడికి నాలెడ్జ్లెస్ ఫెలో. ఆ నాలెడ్జ్లెస్ ఫెలోకి ఎన్ని చెప్పినా వేస్ట్. నేను ఒకటే చెప్తానండి, వాడికి రమ్మనండి, అవసరమైతే లైవ్ డిబేట్ కూర్చోమనండి. వాడేం భారతం చెప్తాడో, వాడేం రామాయణం చెప్తాడో, దాని గురించి కూడా మాట్లాడాడు కదా. బహుశా గరికపాటి వారిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ఎవరితో కూర్చున్నా నాలా మీరు మాట్లాడలేరు, నాలా చెప్పలేరు సార్. గరికపాటి వారికి భారత రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చింది సార్. అలాంటి పద్మశ్రీ ఇచ్చిన మహానుభావుల్ని పట్టుకొని వాడు మాట్లాడే భాష అండి అది. అసలు వాడిని ఏం చేయాలండి? వాడిని ఏం చేయాలి చెప్పండి? వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు వారు నిజంగా మహానుభావులు కాబట్టి ఊరుకున్నారు. నాలాంటి వాళ్ళు అయితే వాడికి ఈ పాటికి వేరుగా ఉంటుంది సమాధానం. కానీ ఒకటి, ఆ మహానుభావుడు అన్నాడు వదిలేయండి అమ్మా అంటే వాళ్ళ స్థాయి కాదు, ఆయన స్థాయి కాదు. వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం, వాడిని పెంచాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే ఎవరు అసలు వాడు మా స్థాయే కాదండి. వాడి బొంద, వాడికి డబ్బు వచ్చినంత మాత్రాన వాడికి ఏం తెలుసు సార్? వాడికి నాలెడ్జ్ లేదు సార్. వాడి నాలెడ్జ్ ఉన్నోడైతే ఎక్కడో తప్పైపోయింది, సీతమ్మ తల్లి అన్ని క్షమాపణ చెప్తున్నాను అనాలి, లేకపోతే అప్పుడే వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ యోధుల్ని పట్టుకుంటా అంటే ఎవరిని? బీజేపీ వాళ్ళని, సాధు పుంగవుల్ని, అలాగే హిందూ సంఘాలని. మా హిందూ సంఘాల జోలికి వచ్చినా, మా సాధు పుంగవుల జోలికి వచ్చినా, మా బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మేమేంటో చూపించకుండా వదలం. ఏదైనా అనుకోను ఎందుకు బత్తాయి అనే పదాన్ని సార్ అంటే బీజేపీ వాళ్ళని అందరినీ కూడా అంటే హిందుత్వవాదుల్ని, ఈ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ ఎవరైతే వారికి పడని వేరే ధర్మం వాళ్ళు అనుకోండి పోనీ, వాళ్ళందరూ ట్రోల్ చేసేవారు సార్. సార్ అందరూ కాదు సార్, అందులో కూడా కొంతమంది, నేను అంటుంది కూడా కొంతమంది ఎవరైతే ట్రోలర్స్ ఉంటారో అందులో ఆ ధర్మంలో వాళ్ళందరూ కూడా బత్తాయిలు అని మాట్లాడేవారు.
సో ఇలాంటి మాట్లాడే వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నట్టు ఆ బత్తాయిలతో వీడు కలిసాడు కాబట్టి వీడు బత్తాయి అయ్యాడు. ఆ బత్తాయిలతో కలిసి వీడి చేతులు కలిపాడు ఈ రోజు, కాబట్టి వీడు బత్తాయే. వీడిని మేము బత్తాయి అంటాం. ఏమని అనుకోండి, ఎందుకు చేతులు కలిపాడు అనుకుంటున్నారు సార్? వాడి తాలూకా మూలం అదే కదా సార్, వాడి మూలం అదే కదా, వాడి మూలం అదే కాబట్టి అక్కడ చేతులు కలిపాడు. వాడు క్రిస్టియానిటీ తీసుకున్నాడు అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది వాడి వీడియోలోనే. సార్ ధర్మం గురించి తెలిసిన వారు ఎవరు సీతమ్మని ఒక్క మాట అంటారు సార్. ఒక్క నిమిషం సార్. సార్ రావణాసురుడు కూడా ముట్టుకోలేదు సార్ సీతమ్మని, రావణాసురుడు కూడా టచ్ చేయలేదు సార్. వీడెవడు సార్ చెప్పడానికి, వీడెవడు సార్ అనడానికి? వేదాంగాలు చదివిన అతను కూడా అసలు టచ్ చేయలేదు సార్. అలాంటిది వీడు ఆ మాట అనకూడదు అనుకోండి, అంటే అత్యాచారాలు జరిగాయని వీడు ఎలా సార్ అంటాడు? వీడు ఎలా సార్ అంటాడు? మళ్ళీ నేను అనలేదంటాడు. బుర్ర బుద్ధి ఏమైనా ఉందా వీడికి? చాలా రాంగ్. నేను అంటుంది ఏంటంటే ఇంతవరకు ఎక్కడ హిందూ సంఘాలను లేకపోతే సంప్రదాయాన్ని ఎక్కడ అంతగా క్వశ్చన్, అంటే ఈ డిస్కషన్ జరిగినప్పుడు ప్రశ్నించని అన్వేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఎందుకు సడన్గా ఒక వర్గాన్నో లేకపోతే ఒకరినో ఒక సంఘాన్నో టార్గెట్ చేసేలా, నేను హిందుత్వాన్ని అనట్లేదు, హిందువుల్ని అనట్లేదు, సోకాల్డ్ వీళ్ళని మాత్రమే ఒక్కసారిగా మారిపోయిన వీళ్ళని మాత్రమే నేను అంటున్నాను, వీళ్ళు ఎందుకు ఇలా మారారో నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకు ఇప్పుడే ఈ పదవి సంఘాలను అన్నాడా సార్? సంఘాలను అన్నాడా, వ్యక్తులను అన్నాడా, ఎవరిని అన్నాడో ఏమైనా నా భారతదేశంలో హిందువులు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు ధర్మం కోసం పనిచేస్తారు, ఎవరు నీతిగా నిజాయితీగా మాట్లాడతారు అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు. అంటే ఇది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు క్వశ్చన్ కళ్యాణ్ గారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, పొలిటికల్ ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఇటు కులాలు మతాల మధ్య ఘర్షణ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? ఎలా చూస్తారు మీరు అనేది? ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ వినిపించారు వాడు అలాగే పెడుతున్నాడు సార్. కులాలు ధర్మాల మధ్య ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళందరి మధ్య మతకాల్లో సృష్టిద్దాం అనుకుంటున్నాడు. అలాగే వాడేంటంటే సాఫ్రాన్ వైపు తోసేస్తే ఇది ఒక పార్టీకి ఆపాదించవచ్చు కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నాడు, ఒక పార్టీకి కూడా ఆపాదించవచ్చు అని. ఒకటండి, ఇప్పటికే చాలా మంది ఏడుస్తారు బీజేపీ పైన, చాలా మంది అంటారు, కానీ మా బీజేపీ ఎంతవరకు ఏం చేసింది, ఏ విధంగా ఉంది, ఎంత ధర్మంగా వర్తిస్తుంది, ఎంత ధర్మంగా మాట్లాడతామో అందరికీ తెలుసు. దేశంలో అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ సుఖ సంతోషాలతో ఉంటున్నారు, అది అందరికీ తెలుసు. కానీ ఒకటండి, నచ్చిన వాళ్ళు చాలా మాట్లాడతారు, వేరే పార్టీ వాళ్ళు బోల్డన్ పార్టీలు ఏవైనా కూడా ఖండిస్తున్న సందర్భం ఉంది, ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఉంది కదా. బట్ ఎందుకు అంటే మిమ్మల్ని టార్గెట్ చేయడం? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా పార్టీలు వేరైనా. అవును సార్, పార్టీలు ఏవైనా సరే హిందుత్వవాదులు, మనం అందరం హిందువులు అని ఏకం అవ్వాల్సిన సమయం అండి. వాడు కావాలని పెడుతున్నాడు అంటున్నా, మాకు లేదు అది, మేము హిందువులందరూ ఒకటే, కానీ వాడు విడదీయాలని, పార్టీలుగా విడదీయాలని కావాలని చేస్తున్నాడు, పార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టాలని. సో మీరు ఎవరు మోసపోకండి, మనం అందరం హిందువులం, ఏకతాటి మీద ఉందాం, వాడిని మాత్రం రప్పిద్దాం, వాడికి బ్యాన్ చేపిద్దాం, వాడి పాస్పోర్టు అన్నీ పోవాలి, వాడికి యూట్యూబ్ అంతా ఎగిరిపోవాలి, అన్సబ్స్క్రైబ్ చేయండి, సింపుల్, రిపోర్ట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడు ఎన్ని మోసం జిత్తులు మారి వేషాలు వేసినా కూడా ఎవరు మోసపోవద్దు, ఎవరు కూడా ఏ పార్టీలు విడదీద్దామని కూడా మారిపోకండి. మనందరం హిందువులం, పార్టీల తర్వాత చూసుకుందాం. ఒకవేళ కానీ సాఫ్రాన్ వైపు వస్తే మేమేంటో మేము చూపిస్తాం, వాడికి జాడించి ఎలా చూపించాలో చూపించగలం మేము, కన్ఫామ్గా చెప్తున్నాం.